హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ ఛానల్. ఈరోజు మరికొత్త సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు కొత్త సమాచారం ఏంటంటే, ఎవరైతే ఆధార్ కార్డులో తమ పేర్లను కానీ అడ్రస్ని కానీ మార్పు చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఈ ఆధార్ కార్డులో మార్పుల కొరకు మార్చి 14వ తారీఖును డెడ్ లైన్గా అంటే చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. కానీ మనకు అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ తేదీని ఇంకో 3 నెలల వరకు పొడిగించడం జరిగింది. అంటే జూన్ 14వ తారీఖు వరకు కూడా మనం ఆధార్ కార్డులో ఏవైనా పేర్లు కానీ అడ్రస్ కానీ ఫోటో కానీ మార్పు చేయాలనుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం 50 రూపాయలు చెల్లించి మాత్రమే ఈ మార్పుల్ని మనం ఆధార్ కార్డులో చేసుకోవచ్చు. అయితే మరి ఆధార్ కార్డులో మార్పులను ఎక్కడ చేసుకోవాలి సార్ అంటే, మొబైల్లో అయినా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆధార్ కేంద్రం మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రానికి వెళ్ళేసి అక్కడ ఒక 50 రూపాయలు పేమెంట్ చేసినట్లయితే మీ యొక్క పేర్ల మార్పును కానీ ఫోటో చేంజ్ కానీ ఏమైనా మార్పులు కావాలంటే వాళ్ళు చేయడం జరుగుతుంది. మరి జూన్ 14 అయిపోయిన తర్వాత కూడా చేసుకోరాదా సార్ అంటే, జూన్ 14వ తారీఖు అయిపోయిన తర్వాత కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఆధార్ కార్డులో. కానీ దాని కొరకు కొంత అమౌంట్ను ఇంకా ఎక్కువ అమౌంట్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ జూన్ 14కు మాత్రం కేవలం 50 రూపాయలు చెల్లించే మన ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పథకానికి కానీ దేనికైనా కూడా ఆధార్ కార్డ్ అనేది చాలా అత్యవసరమైనటువంటి ఒక ఐడెంటిటీ ప్రూఫ్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏమైనా అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, లేదంటే పేర్లలో స్పెల్లింగ్స్ కానీ ఇంటి పేరు కానీ మీ పిల్లల పేర్లలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడం కానీ ఇవన్నీ ఖచ్చితంగా మీరు జూన్ 14 లోపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. జై హింద్.